సంస్కృత నాటకకర్తలు మురారి. అందరికీ వందనాలు. నేను నాటకరంగానికి సేవ చేయాలని మాతృభాషలో 108 పుస్తకాలు రచించి ప్రచురించాను. అందులో ఒకటి ఈ పుస్తకం సంస్కృత నాటకకర్తలు. ఇందులో సంస్కృత రూపకాలు, దశవిధ రూపకాలు, రసములు, నాయకులు మొదలైన అంశాలతో పాటు 10 మంది కవుల జీవిత రేఖా చిత్రణలు రచించాను. వారిలో ఒకరు మురారి. ఈ వ్యాసం మీకోసం. మురారి కాలము కూడా సరిగ్గా తెలియదు. క్రీస్తు శకం 9-10 శతాబ్దంలో ఉండెనని కొందరు ఊహించారు. ఆనందవర్ధను క్రీస్తు శకం 850-900లో తర్వాత వాడని, రాజశేఖరునికి క్రీస్తు శకం 850-920 మధ్య పూర్వుడని మురారి క్రీస్తు శకం 850-900 కావచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. వింటర్ నిట్స్ అను విమర్శకుడు క్రీస్తు శకం 1050-1135 మధ్యకాలంలో వాడిని నిర్ణయించాడు. మురారి ఆంధ్రుడు. మురారి మౌద్గల్య గోత్రీకుడు. తల్లిదండ్రులు తంతుమతి, శ్రీవర్ధమానుడు. మురారి దక్షిణాత్యుడని కొందరు, బెంగాల్ బ్రాహ్మణుడని కొందరు విమర్శకులు తలంచారు. ఇతడు బాల వాల్మీకి బిరుదాంచితుడు. మహాకవి బిరుదు కూడా కలదు. గురుకుల క్లిష్టో మురారి కవి అని చెప్పుకునేవాడు. రూపకకర్తలు తమ గురించి పొగడుకొనుట మురారితో ఆరంభమైందని చెప్పవచ్చును. మురారి కేవలం కవి కాడు, విద్వత్ కవి. అనేక శాస్త్రాల్లో క్షోదక్షమమైన వైదుష్య ఉన్నవాడు. తన శాస్త్రాంశాలను అవసరం వచ్చినప్పుడు అడుగడుగున నాటక రచనలో నిబంధిస్తాడు. వేదాంతం, తర్కం, మీమాంసం మొదలగు శాస్త్రాంశాలను నాటకంలో నిబంధించి దానికి గౌరవం ఆపాదించాడు. ఈతని అనర్గరాఘవము గంభీరతకు ఉదాహరణగా తర్వాతి వారు కీర్తించారు. దీనిలో రూపకత్వము కంటే కావ్యత్వమే అధికము. ఈ తరహా నాటకాలను క్లోజెడ్ డ్రామాస్ అందరూ. పూర్వ రామాయణ కథను భవభూతి మహావీర చరిత్రముగా రచించాడు. దీనిలోని లోటుపాట్లను సవరిస్తూ పూర్వ రామాయణ కథను భవభూతి కన్నా మిన్నగా మురారి అనర్గరాఘవము చిత్రించి గొప్ప కీర్తిని సంపాదించాడు. అనర్గరాఘవంగా పూజనీయుడు, అమూల్యుడు అని అర్థం. పూజనీయుడగు శ్రీరాముని గురించి వ్రాయబడిన నాటకం కనుక అనర్గరాఘవము అని పేరు పెట్టాడు. ఇది 7 అంకాల నాటకం. రామాయణ కథలో మొత్తం రామపాత్రను దృష్టిలో పెట్టుకుని ఆ పాత్ర ఉదాత్తత్వము ప్రతిపాదనమే నాటక లక్ష్యంగా భావించి నాటక రచన సాగించాడు. సన్నివేశాలని శ్రీరాముని అనర్గత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయి. 1 ప్రథమాంకం విశ్వామిత్రుని యాగ సంరక్షణ ద్వారా ధర్మ ప్రతిష్టాపనకు బీజవాహం.
రామచంద్రుని నిష్ఠావతారంగా విష్టావతారంగా లోకానికి ప్రకటించాడు. 2. ద్వితీయాంకం తాటకాది వధ విషయంలో తన అప్పగించిన బాధ్యతను నిర్వహించిన శ్రీరాముణ్ణి ప్రశంసిస్తూ అతని మహత్వాన్ని ప్రశంసించాడు. 3. మూడవ అంకం ధనుర్భంగ సందర్భంలో విశ్వామిత్రుని కృతకృత్యతను ఆవిష్కరిస్తూ రాముని అప్రతిహ పరాక్రమునిగా నిరూపించాడు. 4. నాలుగవ అంకం రావణాది నిగ్రహ యోగ్యత రామునిలో మాత్రమే ఉందని యమదగ్ని వచనాలతో సూచించడం. 5. అంకం వాలిని చంపి సుగ్రీవుని రాముణ్ణి గంధర్వ ముఖంగా ప్రస్తుతించటం. 7. అంకం స్వయంగా రామచంద్రుని నోట తత్కృత కృత్యతను ఆవిష్కరించటం. ఇవన్నీ కూడా శ్రీరాముని అనర్గత్వాన్ని నిరూపించే సన్నివేశాలే కనుక అనర్గ రాఘవము అనే నామము సార్థకమైంది. వ్యాకరణ శాస్త్ర నిష్ణాతులు నిఘంటు దక్షులు అయిన వారికి మాత్రమే ఈ మురారి రచనకు చదివే అధికారం ఉంది, ఇతరులకు లేదంటారు. అంటే ఈ రచన తదనుగుణంగా ఉందన్నమాట. సంస్కృత రామనాటక సాహిత్యంలో మురారి అనర్గ రాఘవము అన్ని విధాల అనర్గమే అనడం అతిశయోక్తి లేదు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.